వెల్కమ్ బ్యాక్. పట్టిసీమ అంశంపై నిన్న శాసనసభలో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది, చర్చ జరిగింది. ఆ పట్టిసీమకి వ్యతిరేకమా అనుకూలమా అంటూ అధికార పక్షం ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించింది. అయితే పట్టిసీమ కన్నా శాశ్వత ప్రయోజనాలిచ్చే పోలవరానికి మొగ్గు చూపుతామంటూ వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసిన నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో ఈ కీలక పరిణామం సంబంధించింది. దీంతో పాటుగా చీప్ లిక్కర్ అంశంపై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. దీంతోపాటు స్కూల్లో ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు కొట్టుకున్న ఘటనలో ఒక స్టూడెంట్ మరణించిన ఘటన, ఈ మూడు అంశాలను హెడ్లైన్స్ ఇప్పుడు డిస్కషన్కి చేపట్టబోతుంది. ముందుగా ఈ హెడ్లైన్స్లో పార్టిసిపేట్ చేయడానికి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి స్టూడియోకి రావడం జరిగింది. అలాగే కాసేపట్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు అటెండ్ కాబోతున్నారు. అలాగే బీజేపీ నుంచి ఆంజనేయ రెడ్డి గారు వచ్చారు. అలాగే విజయవాడ నుంచి లైవ్లో మల్లాది విష్ణు గారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పట్టిసీమ అంశంపై డిస్కస్ చేపడదాం. మోహన్ రెడ్డి గారు, వాస్తవంగా పట్టిసీమను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ఒక వాటర్ వచ్చే ప్రాజెక్టే కదా, ప్రాజెక్టుకి ఎందుకు వ్యతిరేకం చెప్తున్నారు అనేది ఒక రకమైన అంశం. దీంతో పాటుగా పట్టిసీమకి మీరు అనుకూలమా వ్యతిరేకమని పదే పదే చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం వెనుక ఆంతర్యం ఏంటి? అసలు పట్టిసీమ ముఖ్యమా, పోలవరం ముఖ్యమా? ఇక్కడ వాళ్ళు పట్టుసీమను తీసుకొని రావడమే ఒక రకంగా దురుద్దేశపూర్వకంగా తీసుకొని వచ్చాం. పట్టుసీమకు పెట్టే డబ్బులు కానీ ఆ సమయాన్ని కానీ పోలవరం మీద ఖర్చు పెడితే, పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తే రాష్ట్రానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా మా వెనుకబడినటువంటి రాయలసీమకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ పట్టిసీమను మధ్యలో తీసుకొని వచ్చారు. అది 1300 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పినారు. దానికి 22% ఎక్సెస్ ఇచ్చి 1600 కోట్లు తీసుకుపోయినారు. అంటే అక్కడ వచ్చే 400 కోట్ల రూపాయల కోసమే పెట్టి దాంట్లో ఏం చెప్తున్నారు, పట్టుసీమ ద్వారా మేము రాయలసీమకు నీళ్ళు ఇస్తామంటే మీరు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. రాయలసీమకు నీళ్ళు ఇస్తామంటే అడ్డుకునేటువంటి మూర్ఖులు ఎవరు ఉండరు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. మీరు ఈరోజు పట్టుసీమను పెట్టేసి పోలవరాన్ని ఏం చేసినారు? మీరు వచ్చి సంవత్సరం 4 నెలలు అయింది. పోలవరానికి ఇప్పటికి 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నిన్న మీరే అనౌన్స్ చేసినారు 200 కోట్లు ఖర్చు పెట్టాం పోలవరానికని. అంటే ఏ మంత్రో ఏ ముఖ్యమంత్రో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న టిప్పర్స్ తిరగడం, లేకపోతే వాటికి డీజిల్ అక్కడ బుల్డోజర్లు తరలించడం తప్ప. ముఖ్యమంత్రి పోయినప్పుడు కాదు, మేము పోయినప్పుడు కూడా అప్పుడప్పుడు టిప్పర్లు తెచ్చిపెట్టినారు. ఆ గ్రామస్తులు చెప్తున్నారు, సార్ మీరు వస్తున్నారని టిప్పర్లు తిరుగుతున్నాయి సార్, మీరు రానప్పుడు అసలు లేకుంటే అసలు పనే జరగడం లేదు సార్ అని. అది ఏమైంది? ఆ కాంట్రాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎంపీ గారు ఉన్నారు. సరే, ఎంపీ గారు కాంట్రాక్టర్ పక్కన పెడితే, ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏమంటే పట్టిసీమ ద్వారా అది మీరే చెప్తున్నారు టెంపరవరీ ప్రాజెక్ట్ అనేది. రెండోది ఏం చెప్తున్నారు, ఇది అంతర్భాగం కాదు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, పట్టిసీమ పోలవరంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. కానప్పుడు కేంద్ర ప్రభుత్వం 2018 కంతా పోలవరాన్ని పూర్తి చేస్తాం, మీరు రాష్ట్ర ప్రభుత్వం సహకరించండి అంటే, ఇంతవరకు 2010 సంవత్సరంన్నర అవుతుంది. మీరు 200 కోట్లు 250 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం మీద దాదాపు 15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రాజెక్టును మీరు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మాకు రాయలసీమకు కానీ ఇంకొకటి కానీ శాశ్వత పరిష్కారం ఇచ్చేటువంటిది పోలవరం ప్రాజెక్టు 80 TMCల సామర్థ్యంతో కలిగినది. మీరు ఇప్పుడు పట్టిసీమ చెప్తున్నారు బాగానేది టెంపరవరీ ప్రాజెక్టు. దానికి నీరు స్టోరేజ్ చేసుకునేది ఎక్కడ ఉందండి? వాటర్ స్టోరేజ్ ఎక్కడ? 1300 కోట్ల రూపాయలు రాయలసీమలో ఖర్చు చేస్తే మరో 2 ప్రాజెక్టులు ప్రారంభం అవుతాయి. ఉత్తరాంధ్రలో ఖర్చు చేస్తే మరొక బ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. అదే 1300 కోట్ల రూపాయలు పోలవరం మీదనే ఖర్చు పెట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ పోయి రీఎంబర్స్మెంట్ తీసుకొని వస్తూ ఈ 2 డబ్బులు సైమల్టేనియస్గా ఖర్చు పెట్టుకుంటా పోతే 2018 కూడా కాదు, 2017కే పూర్తి చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో కానీ, ఇప్పుడున్నటువంటి మెషినరీ అవైలబిలిటీలో కానీ ఏ ప్రాజెక్టునైనా సరే ఎంత తొందరగా కట్టడానికైనా డబ్బులు అనేది ఉంటే ఇబ్బంది లేదు. ఆ రకంగా మీరు పోయి 2017 లోపల పోలవరాన్ని పూర్తి చేయండి ఇదే పట్టుదలతో. ఎందుకు ఈరోజు పట్టిసీమను పట్టుకొని ఊగులాడుతున్నారు? 400 కోట్ల ముడుపుల కోసమే కదా. అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే, పట్టిసీమ ప్రారంభిస్తుంటే రాయలసీమకి నీళ్ళు ఇస్తామంటున్నారు. ఎలా ఇస్తున్నారు? మధ్యలో కృష్ణానది ఉంటుంది, అక్కడ వాటర్ అక్కడికి ఎలా వెళ్తుంది? అసలు ఏంటి ఈ ప్రచారం వెనుక మౌలికమైన ఉద్దేశం? నీళ్ళు ఇస్తామనేది పట్టుసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్కి గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణా నుంచి అటు శ్రీశైలం నుంచి కిందికి తీసుకుపోయే నీళ్లను ఇట్లా ఇస్తామని మహానుభావుడు ఏ ఉద్దేశంతో మొదలుపెట్టినారో కానీ, ఏ ముహూర్తంలో మొదలుపెట్టినారో, ఆయన మొదలుపెట్టినాక శ్రీశైలంకి నీళ్ళు రావడమే అనుకున్నాను. ఆయన పట్టుసీమ నీళ్ళు తీసుకుపోయి కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చేదానికి అవకాశం ఉంది.
కానీ ఇప్పుడు రాయలసీమకు నీళ్ళు శ్రీశైలంలో నీళ్ళే లేవు, పూర్తి అడుగంటిపోయినాయి. 790 అడుగులోకి వచ్చింది. అంతేకాదు దాంట్లో క్లియర్ కట్గా ఏముంది, 854 అడుగులు వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్తే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎడాపెడగా వాడేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసింది మీరు కాదని నేను అడుగుతున్నాను. తాగనికి కూడా నీళ్లు లేకుండా చేసినారు. ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడి నేను ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, మీకు పట్టుసీమ ముఖ్యమా లేకుంటే కావాలన్నా వద్దా అని అడుగుతారు. పట్టుసీమ కావాలన్నా వద్దా అని కాదు, రాయలసీమకు శాశ్వత పరిష్కారం కావాలన్నా అని మేము అడుగుతున్నాం. అది చెప్పకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఈరోజు అసెంబ్లీని కన్ఫ్యూజ్ చేసి అసెంబ్లీని ఒక పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమం చేపట్టినారు తప్ప ఇంకొకటి కాదు. ఓకే, విజయవాడ నుంచి మల్లాది విష్ణు గారు లైన్లో ఉన్నారు. మల్లాది విష్ణు గారు, మీరు ఆ పోలవరం కుడికాలం ఉన్న ప్రాంతంలో మొత్తం తిరిగారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా ఆగస్టు 15లోగా నీళ్ళు వస్తాయా? అంటే మనకు వస్తున్న తాజా సమాచారం ప్రకారం పోలవరం కుడికాలవకి సరిపడా సామర్థ్యానికి సరిపడా అక్కడ ఆక్విడేట్ నిర్మాణం కూడా పూర్తి కావట్లేదు. కేవలం 1500-1600 క్యూసెక్లు నీటిని తరలించడానికి మాత్రమే ఆక్విడేట్ని కడుతున్నారని ఒక రకమైన సమాచారం వస్తుంది. అవును సార్, పోలవరం కుడికాలవ సంబంధించి దాని బెడ్ విత్ని బాగా తగ్గించేసి అక్కడక్కడ అక్విడేషన్ టెంపరీ అరేంజ్మెంట్స్ అన్న ఆఖరికి అక్కడ ఉన్నటువంటి పైపులు కూడా అద్దెకు తీసుకొచ్చి ఏదో ఈ 6 నెలలకో సంవత్సరానికో అని చెప్పని పూర్తి స్థాయిలో దాని నిర్మాణం ఎక్కడ కూడా జరగట్లేదు. మీరు అన్నట్టుగా 1500 క్యూసెక్లకు సంబంధించినటువంటి వాటర్ రావడం కూడా కష్టమైనటువంటి పని. కానీ ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నాటికి కృష్ణా డెల్టాకి నీరు ఇస్తాము, మీరు అందరూ కూడా నార్మల్ వేసుకోవచ్చు, మీకు అన్ని 1కి 4 సార్లు దేవినేని ఉమామహేశ్వరరావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే చెప్పారు. ఆ స్థాయికి రాకుండానే ఈ రోజున అక్కడ అసలు పంపులు బిగించలేనటువంటి పరిస్థితి. కలకటాలో బయలుదేరినాయని, చైనాలో బయలుదేరినాయని రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ ఏం చెప్తున్నారంటే మాకు టైము మార్చి నెల చివరి వరకు కూడా ఉన్నది, ప్రభుత్వం మా మీద ఒత్తిడి చేస్తుంది, మేము చేయడం కూడా కష్టమని చెప్పిన అఫీషియల్గానే కొన్ని పేపర్లో కూడా చెప్పడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు 15 ఆగస్టు నాటికి నీరు ఇస్తామన్నారు. దాన్ని మేము ప్రత్యక్షంగా చూడటం జరిగింది. అక్కడ అలాంటి పరిస్థితులు ఏమి లేవు. చాలా ఇంకా 35 కిలోమీటర్ల పాటు దాన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజున ఒక సీజన్ పోయింది, కానీ అది 2 సంవత్సరాలకి సంబంధించినటువంటి టెంపరీ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి కార్యక్రమం. అది దానికి ఇప్పటికే 1600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా మనం చెప్తా ఉన్నాం. ఇది ఒకసారి కొద్ది కాలంలోనే పూర్తి చేసి మళ్ళీ కొద్ది కాలంలోనే దాన్ని పూర్తిగా రద్దు చేసేటటువంటి ప్రాజెక్ట్ ఇది. ఖచ్చితంగా ఇది అవినీతికి సంబంధించినటువంటి దానికోసం నిర్మించిందే తప్ప తెలంగాణ ప్రాంతానికి ఒక బూచిలాగా చూపించి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం కోసమే భగీరథ ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పని ఏదో ఒక చిన్న ప్రాజెక్టు, అది కూడా కాకుండా దాని టీఎంసీ ఎంత దాని కథ అంతా. గత 10 సంవత్సరాల్లో రాజశేఖర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 86 ప్రాజెక్టులు కట్టి ఎక్కడికక్కడ వాటర్ని అందరికీ తీసుకువెళ్ళాలి అని చెప్పనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేస్తే ఇంత విస్తృతమైనటువంటి ప్రచారం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా చూసుకుని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏదో ఒక పట్టిసీమ వ్యతిరేకమా అనుకూలమా చెప్పండి అని చెప్పని పదే క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఈయన ఇరిగేషన్ రంగానికి పూర్తిగా వ్యతిరేకం. గత 9 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కానీ ఈ 15 నెలల్లో ప్రాజెక్ట్ ఎట్లా కట్టేశారండి? ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపమా? గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ చేసినటువంటి కార్యక్రమాలే ప్రభుత్వాలు మారడం మూలంగా ఈ రోజున అవన్నీ కూడా మేము చేస్తున్నామని చెప్పుకునేటువంటి కార్యక్రమానికి ఆయన తెరలేపారు. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేయడం కోసం. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా పోలవరం ప్రాజెక్టుకి 300 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందండి? అది ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఖచ్చితంగా పోలవరం దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అది ఆయన చెప్పినటువంటి మాటల్లోనే పట్టిసీమను కూడా సరే ఈ నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రోజున కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయింది, ఎండిపోయింది. ఏం చర్యలు తీసుకున్నారండి? ఏం చెప్పారు? ఏం మాట్లాడుతున్నారు? దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా? అది ప్రత్యామ్నాయ పంటలు ఏమేయాలి, దానికి నీళ్ళు ఎలాగుంటాయి, రైతాంగాన్ని ఏ విధంగా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్పిన
కార్యక్రమం ఏమైనా తీసుకున్నారా? ఏమీ లేదు. పైగా రోజు పేపర్ స్టేట్మెంట్లు, అసెంబ్లీలో ఎదురుదాడి. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసి కేంద్రం దగ్గర ఫైట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రతిదీ తానే చేసినట్టుగా గొప్పలు చెప్పుకోవడం. ఈ ప్రభుత్వము ప్రజల యొక్క కష్టాలను కానీ రైతుల యొక్క కష్టాలు కానీ తీర్చేటటువంటి పనిలో లేదు. ఓకే ఓకే మేమేమంటామంటే చెప్పండి సార్, చెప్పండి. సరే సరే చెప్పండి. మేమేమంటామంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవం దీని మీద ప్రాజెక్టు దగ్గర రాజశేఖర రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టు దగ్గర చర్చ పెట్టారు. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ప్రతిపక్షాలన్నీ కూడా వచ్చి ప్రాజెక్టుల దగ్గర చర్చిద్దాం రండి అని అధికారులని అన్ని రాజకీయ పార్టీలు పిలిచారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది సీఎం గారికి. మీరు దాన్ని అత్యధికమైనటువంటి ఎస్టిమేషన్స్ వేసి అవినీతికి పాల్పడ్డారు, మేము మా దగ్గర నిరూపిస్తాము, మీరు చర్చ పెట్టండి అని చెప్పారంటే ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా కూడా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు లేరు. ఖచ్చితంగా ఎక్సెస్ ఇవ్వడం ఏంటండి? 22% ఎక్సెస్ ఇవ్వడం ఏంటండి? ఒక సంవత్సర కాలంలో పూర్తి చేస్తే 5% ఎక్కువ ఇస్తామని చెప్పడం ఏంటండి? దాంట్లో కూడా కొన్ని క్లాజులు సెపరేట్గా పెట్టుకున్నారు. సంవత్సరంలో పూర్తి చేయలేకపోయినా సరే క్లాజులు కూడా సెపరేట్గా పెట్టుకొని ఆ 22% ఎక్సెస్ను తీసుకోవడానికి ఒక రకమైన ప్రయత్నం ముందే ప్రారంభమైనది విపక్షాల ఆరోపణ. ఆ మేరకు గడిచిన బడ్జెట్ సమావేశాలు కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అవునండి. అది ఆ ప్రాజెక్టు ఎవరు రాకుండా, ఇతర నుంచి కాంట్రాక్టులు రాకుండా, గ్లోబల్ టెండర్స్ పిలవకుండా ఎవరికైతే కాంట్రాక్టర్కి అప్పచెప్పాలనుకున్నారో ఆయనకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా దాంట్లో పొందుపరిచి వారికి ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో దేవినేని ఉమామహేశ్వరరావు గారి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది పట్టిసీమలో. కాబట్టి పట్టిసీమ అనేది రైట్ సార్. ఓకే సార్. శ్రీనివాస్ గారు, వాస్తవంగా ఈ పట్టిసీమ ప్రాజెక్టు విషయం ప్రారంభించగానే ఒక రకమైన కామెంట్ వస్తుంది. అక్కడ సంపాదించిన డబ్బును ఇక్కడ రాజకీయ అస్థిరత గురి చేయడానికి తీసుకున్నారనేది మీరు తరచుగా చేస్తున్న ఆరోపణ. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత దాని ఫలాలు ఏ రైతుకైనా అందిన తర్వాత జాతికి అంకితం చేస్తారు. అసలు నీళ్ళే పారిన చోట జాతికి అంకితం చేయడం అనేది ఇప్పుడు బహుశా దేశ చరిత్రలోని ఇదే తొలిసారని విమర్శలు కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తాడు. ఆయన అంగులు ఆర్భాటాలు ఎక్కువ. కానీ గతంలో ఆయన ప్రభుత్వం ఇక్కడ నడిపినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారాలకు ఎక్కువ డబ్బులు పెట్టిండు. ఒక స్కీమ్కు 10 కోట్లు అయితే 100 కోట్లు ఆర్భాటాలు చేసి ప్రచారం చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పని తక్కువ, ప్రచారం ఎక్కువ. అదంతా కూడా ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టు మేము కూడా వ్యతిరేకించినాం. అయినా మేము బహిరంగంగా లేదు. ఎందుకంటే అక్కడ రాయలసీమ కావచ్చు, అక్కడ నీళ్ళ వనరులు తక్కువ ఉన్నాయి. సరే కట్టుకొని లేండి, మనం కూడా కట్టుకుంటాం. ఎన్నో సముద్రాలు ఇప్పటికి కూడా చాలా వరకు నీళ్లు వృధాగా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఇంకా 35-40% వాటర్ సముద్రం మనం ఉపయోగించుకోకుండా కలిసే వాటర్ కూడా ఉంది. 2 రాష్ట్రాల వాళ్ళము పైన అక్రమ ప్రాజెక్టులు కట్టకుండా చూసి సాధ్యమైనంత వరకు మనం వాటర్ని వాడుకొని మనం ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము పట్టిసీమ ప్రాజెక్టు కడుతూ కూడా మేము మాట్లాడలే. కానీ ఆయన పోలవరం మా మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఎప్పుడైతే పాత ప్రాజెక్టులు కడుతుంటే ఈయన వచ్చి కట్టొద్దని చెప్పి వాళ్ళ బినామీలతో పార్లమెంటు రాజ్యసభలో క్వశ్చన్స్ చేయించడం, అడ్డుకోవడం, అవన్నీ ఇక్కడ నాయకులను ఉసిగొల్పి రానియకుండా చేసినప్పుడు మేము అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా కూడా మిగులు జలాలు, నికర జలాలు అని చెప్పి రకరకాల వాదనలతో కేంద్రాన్ని కూడా నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కాంట్రాక్టర్లను బట్టి డిజైన్ ఉంటుంది. కాంట్రాక్టర్లను బట్టి ఎవరికి ఇవ్వాలి, ఈయనకి ఏం అర్హతలు ఉన్నాయి, ఆ అర్హతల తగ్గట్ల అలా క్వాలిఫికేషన్స్ పెడతారన్నమాట. ఈ ఉన్న వాళ్ళకే, ఈ వర్క్ చేసినటువంటి వాళ్ళకే వీళ్ళకే ఇవ్వాలా అంటే మొత్తం మీద టెండర్ను పిలిచినా కూడా వాళ్ళకి వచ్చేటట్లు. విష్ణు గారు అన్నట్లు గ్లోబల్ టెండర్ పిలిచి ఎవరికైనా రావాలనేటువంటి పరిస్థితి ఉండదు. చాలా వరకు అక్కడ పరిస్థితి ఏమిటంటే కాంట్రాక్టర్లు వేరే ఉండాలి, రాజకీయ నాయకులు వేరే ఉండాలి. అప్పుడే వ్యవస్థ అనేది కరెక్ట్ నడుస్తుంది. వ్యవస్థలో 2 ఒకటే ఎప్పుడైతే అవుతారో ఇంకా వాళ్ళు ప్రశ్నించే వ్యక్తి ఉన్నాడు. 2 ఒకటే అయినప్పుడు ప్రజలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు, ప్రాజెక్టు కూడా న్యాయంగా ఉండదు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో యంత్రాంగం కావచ్చు, ఆయన ఎవరైనా మంత్రి లేకపోతే ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడతాం ఏం మాట్లాడలేం, ఇది మార్చమంటే అది మారుస్తాడు, అది మార్చమంటే ఇది మార్చుతాడు, మార్చలేదు అనుకో ఆయనే మారిపోతాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఎక్కడ కూడా, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో ఎక్కడైనా కూడా వ్యవస్థలో ప్రశ్నించేటువంటి ప్రజల నాయకుడు రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఆ రాజకీయ వ్యవస్థకు పనిచేసిన యంత్రాంగము, కాంట్రాక్టరు, అధికారులు, ఈ 3 భాగాలు వేరుగా ఉండాలి. కాంట్రాక్టరు రాజకీయ నాయకుడు ఒక్కడే అయినప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తుంది. కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇవ్వలేదంటే ఇవ్వడు. అదొక రకమైనటువంటి వ్యవస్థ అనేది ఆయన గతంలో నడిపించిండు. ఇవ్వకపోతే
అధికారులు ఉంటారు, ఎవరు ఉంటారు, ఏదో రకమైన అపాయం వేసి మార్పించే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు కాస్త బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంజనేయ రెడ్డి గారు.